అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా పర్ణశాలకి ఎదురుగుండానే వంతెన ఉంటుందండి. ఆ వంతెన ఆపోజిట్‌గా వచ్చేలాగా ఒక వినాయక స్వామి బొమ్మను పెట్టుకుంటే మంచిది. వాస్తురీత్యా కూడా అది పనిచేస్తుంది మంచిగా అని చెప్పారనమాట అండి. అంటే అట్లా వంతెన ఎదురుగుండా ఓపెన్ ఉండకూడదటండి. అందుకనే మనం డోర్ కూడా పక్కకు పెట్టడం జరిగింది. అయితే ఇదిగోండి వాల్‌కి నలుచదరంగా ఖాళీ ఉంచాం కదా! అందులో వినాయక స్వామి విగ్రహం గాని, టైల్స్ గాని ఏదన్నా సరే పెట్టే విధంగా ఇలాగా కట్టించాము. ముందైతే రాళ్ళు పెట్టించేసాము. అవసరమైతే ఆ రాళ్ళను తీయించేసేసి విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. అయితే ఫస్ట్ మేము టైల్స్ వెతుకుతున్నామండి. టైల్స్‌లో నేను 2x2 గ్యాప్ ఉంచాననమాట. అవి అన్నీ కూడా లోన మనం పెట్టుకునే అంటే పూజా మందిరంలో, ఇంట్లో పెట్టుకునే టైల్స్‌లోనే దొరికినియి గానీ, ఔట్‌డోర్‌కి ఉపయోగించే టైల్స్ నాకు దొరకలేదు. రాధాకృష్ణుల టైల్స్ కొన్నప్పుడు ఈ వినాయకుడి టైల్స్ కూడా చూశాననమాట. కానీ ఇది బాగా పెద్దదయిపోతుందండి. గోడంతా అదున్నా బాగోదు కదా! అందుకనే ఆహ్, ఒక చిన్న టైల్స్‌లో వెతికాము. కానీ ఎక్కడా దొరకలేదనమాట అండి. అయితే మేము ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకున్నాం కదా! సిమెంట్ విగ్రహం. అక్కడ ఆ రోజు చూసినప్పుడు వినాయక విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట అండి. సరే మనకి భీమవరంకి ఉండి దగ్గరే అండి. ఉండిలో కొన్నాం అది. అక్కడికెళ్ళి వినాయక స్వామి విగ్రహమే కొనుక్కుందాము అని చెప్పి, ఇక ప్రేమ, నేను అటునుంచి అటే బయలుదేరామండి. పర్ణశాల నుంచే బయలుదేరాం. ఇది లాస్ట్ టైమ్ ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకున్నప్పుడు తీసినదండి. ఇదిగోండి మన స్వామి ఇక్కడ ఉన్నప్పుడు రోడ్డు మించే కనిపించాడు స్వామి అని తెగ ఆనందపడిపోయానండి. ఆహ్, ఇ ఇక్కడే వినాయక విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట అండి. అంటే పందిట్లో పెట్టే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పెద్ద పెద్ద విగ్రహాలే కాదండి. ఇలా సిమెంట్ విగ్రహాలు రకరకాల సైజులు, రకరకాల పోస్చర్స్ తోటి ఉన్నాయి. అన్నిటిల్లోకి ఈ వినాయకుడు మోడల్ నాకు నచ్చిందండి. అందులో కూడా కలర్స్ డిఫరెన్స్ చాలా ఉన్నది. అలానే పక్కన ఆంజనేయ స్వామి గట్టు పక్కన పెట్టటానికి కృష్ణయ్య గోవుతో ఉన్న కృష్ణయ్య ఏమన్నా ఉన్నాడేమోనని చూశానండి. ఇంత కృష్ణయ్యే ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఏమో 3 అడుగులండి. అంటే పక్కన ఏ విగ్రహం పెట్టినా 3 అడుగులది పెట్టాలి. ఇగో కృష్ణయ్య ఉన్నాడు గానీ చిన్నగా ఉన్నాడు. సరే కృష్ణయ్యనైతే తీసుకోలేదండి. వినాయక స్వాముల్లో రకరకాల పోస్టర్‌లున్నాయి. నాకైతే టర్బన్ పెట్టుకున్న వినాయకుడంటే చాలా ఇష్టమండి. అందుకనే ఆ టర్బన్ పెట్టుకున్న వినాయకుడిలోనే రకరకాల రంగులన్నీ వేసున్నాయి. అవే చూస్తున్నాననమాట. ఇవన్నీ సిమెంటు విగ్రహాలేనండి. ఏదో స్కూల్ కోసం అని చెప్పి సరస్వతి అమ్మవారి విగ్రహాలను కూడా చేశారట. అయి కూడా చూశాను. ఇగోండి ఇలాగనమాట. టర్బన్ అంటే మీకు అర్థమయ్యి ఉంటుంది. తలపాగా కట్టుకున్నట్లుగా ఉన్న వినాయక స్వామి అంటే నాకు ఇష్టం అనమాట. అందుకని ఇక ఇదే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. చాలా రకాలున్నాయండి. పుస్తకం పట్టుకున్నట్లున్నాయి. ఇలాగ మునిలాగా కిరీటం ఏమీ లేకుండా అట్లా ఉన్నది. ఇంకా అట్లా వినాయకుడి అంటే తెలుసు కదండీ! రకరకాల మోడల్స్ ఉంటాయన్నమాట. కానీ అన్నిటిల్లోకి నాకు ఈ మోడలే నచ్చిందనమాట. అదే తీసుకున్నానండి. అంటే ఇది సిద్ధి వినాయకుడు అంటారు కదా! సిద్ధి వినాయకుడి పోస్టర్ అయితేనే బావుంటుంది. అంటే పుస్తకం పట్టుకున్నది అలాంటిది మనకి బయటకి అంత లుక్ ఇవ్వదు అనే ఉద్దేశంతో ఇగోండి ఈ విగ్రహాల్లో రెండిటిల్లో ఏది బావుంది నని అనుకుంటే అవతలదే బావుంది. పీఠం అది కూడా బావుందిది. అందుకని ఇక ఇదే సెలెక్ట్ చేశాననమాట అండి. మనం ఆర్డర్ ఇస్తే పెద్ద పెద్దయి కూడా చేస్తారు. రకరకాలయి చేస్తారు. ఇదిగో ఇది చూడండి. పార్వతీదేవి గణనాయకుడిని ఎత్తుకున్న సిమెంటు విగ్రహం అనమాట అండి. పెద్దది. ఎంత బరువుందో ఎవరో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారంటండి. ఇట్లా ఆర్డర్ ఇచ్చి అక్కడ వాళ్ళ దగ్గర చేయించుకుంటారట. నేనైతే ఈ వినాయకుడిని సెలెక్ట్ చేసుకున్నాను. వెళ్తూనే ఒక కొబ్బరికాయ కూడా తీసుకెళ్ళానండి. హ్మ్. ఇది 2 అడుగుల ఎత్తున్న వినాయకుడి విగ్రహం అండి. అంటే కరెక్ట్‌గా అందులోకి సరిపోతుంది అని అనుకుంటున్నాను. ఇదిగోండి స్వామికిక కొబ్బరికాయ కొట్టి కారే యేసుకెళ్ళాం కదండీ! కారులోనే పెట్టేసుకొని తెచ్చేసుకుంటానండి. మన పర్ణశాలలోకి ఓంప్రదంగా వినాయక స్వామి విచ్చేస్తున్నాడనమాటండి. నేనేమో స్వామికి కొబ్బరికాయ అది కొట్టి, ఇక్కడ స్వామిని కారులోకి పెట్టేస్తుంటే, ప్రేమేమో ఎదురుగుండా అక్కడ సబ్జా గింజలు సోడాలో వేసి స్పెషల్ అంటండి.
అక్కడికి వెళ్ళి అది తాగుతూ ఉన్నాడు చూడండి. సబ్జాలంటే ఎంత ఇష్టమోనండి ప్రేమకి. ఇక్కడ పక్కన సోడాలు సబ్జా గింజలు వేసి అమ్ముతారండి. ప్రేమ అక్కడికి వెళ్ళాడు చూడండి. సబ్జాలు ఇష్టం అండి ప్రేమకి. మజ్జిగలో కూడా సబ్జాలు వేసిస్తే ఎంత ఇష్టంగా తాగుతాడో. ఆ సబ్జా గింజలు ఇష్టం అనమాట. అక్కడికి వెళ్ళి సబ్జా గింజలు తాగొస్తానని వెళ్ళాడు. నాకు అంత ఇష్టమేమి ఉండదండి. చెరుకు రసం ఇష్టం. నేను అక్కడ తాగుతా చెరుకు రసం. ముగ్గులు ఎంత బాగా వేశారో చూడండి చక్కగా. మీకు లక్ష్మీ ముగ్గు చూపిస్తాను చూడండి. అదిగోండి లక్ష్మీ ముగ్గు కూడా వేశారు చూసారా. ఇలా రకరకాలుగా లక్ష్మీ ముగ్గులు కూడా వేస్తారు. ఇలాగా మరే పంచదార నీళ్ళు తాగుతున్నావా? ఇక్కడ అనమాట అండి సబ్జాలు. స్వామి వెళ్ళొస్తా. ఇది చాలా ఫేమస్ వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇది వరకు 25 ఏళ్ల క్రితం అయితే అసలు ఎంత బాగుండేదోనండి. ఇప్పుడు ఎందుకో మరి అంత ఇదిగా లేదేంటి ప్రేమ. సుభాష్ పత్రిజీ దాంట్లో ఆ గుడి కట్టిన వాళ్ళు నిర్వాహకులు సుభాష్ పత్రిజీ ఫాలోవర్స్ గా మారిపోయారు అన్నమాట. అందుకని గుడిని వదిలేసినట్టున్నారు. ఆ గుడి మాత్రం భలే ఉండేదండి. ఇది కొంచెం మా భీమవరానికి ఊరికి చివరన ఉండేది అనమాట. ఇప్పుడంతే ఇదంతా పెరిగిపోయింది కానీ షాపులు అవన్నీ వచ్చి మేమేంటంటే లాంగ్ డ్రైవ్ అన్నట్టు అనమాట. వెంకటేశ్వర స్వామి గుడికి రావాలి అని అంటే అప్పుడున్న కష్టాలకి ఇబ్బందులకి బాధలకి ఎవ్రీ వీక్ వచ్చేసేదాన్ని అండి. ప్రతి శనివారం వచ్చేసేదాన్ని. మా వారు నేను వచ్చి పిల్లల్ని తీసుకుని వచ్చి అక్కడ కూర్చుని గుడి చాలా బాగుండేది. వెంకన్న స్వామి ఉంటాడు పెద్ద విగ్రహం లోపల. వస్తూ దారిలో ప్రేమబాబు స్పెట్స్ కొనుక్కుంటాను అన్నాడండి. ఈ మధ్య తన స్పెట్స్ పోయిందనమాట. ఎప్పుడు తను ఒకటే బ్రాండ్ యూజ్ చేస్తాడండి. మామూలుగా జాగింగ్కి వీటికి వెళ్ళేటప్పుడేమో ఫాస్ట్ ట్రాక్ ఏదో ఉంటుంది చూడండి, అది యూజ్ చేస్తాడు. ఎప్పుడు రేబానే. అది ఎలా పోయిందో తెలియదండి. ఈ మధ్య తను టూర్ వెళ్ళినప్పుడు స్పెట్స్ పోయిందనమాట. ఇంకా అన్నిటికీ ఆ జాగింగ్కి వెళ్ళేటప్పటికే ఆ ఫాస్ట్ ట్రాకే పెట్టుకెళ్తున్నాడు అనమాట. స్పెట్స్ కొనుక్కుంటానమ్మా అని చెప్పి భీమవరం వచ్చి సెంటర్లో ఆగామన్నమాట అండి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాపే. రేబాన్లో రకరకాలు ఇవన్నీ ఏవో ఉంటాయి కదండి మోడల్స్, అవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడు తను ఒకటే మోడల్ యూజ్ చేస్తాడండి. గోల్డ్ స్పెట్స్. సైడ్కి తిరిగి సైడ్కి కూడా గోల్డ్. అదిగోండి మరి గోల్డ్ నీకు సూట్ అవ్వదులే అట్లాంటివి. నేనే పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని చూడటానికి. అదే బాగున్నా. ఎప్పుడు నీ స్టైల్ ఇదే పోయింది కూడా ఇదే తీసేసుకోబ్బా. అంత సెలక్షన్ అనవసరం. అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించిందండి ఇది. ఇది మా ప్రేమ గారి ఫ్రెండ్ వాళ్ళ షాప్ అనమాట అండి. మా భీమవరంలో ఫేమస్ షాప్ సనార్ ఆప్టికల్స్. ఎన్నేళ్ళండి? 55 years నుంచి ఈ షాప్ ఉందన్నమాట. అదన్నమాట. అదే ఫైనల్. అవునా? ఓకే. మేము వినాయక స్వామి విగ్రహాలకి వెళ్ళి వచ్చేసరికి మా వారు ఇంకో టిప్పరు రేగడ మన్ను తెప్పించేసేసి జేసీబీని పిలిపించి అంతా సర్దించేస్తున్నారు. ఎలా సర్దించమంటావో చెప్పు ఉన్నానంటే నేను సీసీ కెమెరాలో చూస్తూ చెప్తున్నాను అనమాట అండి. అంటే మట్టిని ఎలా సర్దించాలని కాదు, మనకి కంకర ఇసుక అంతా మిగిలిపోయింది కదా, అది మధ్యలో దారిలాగా వేయమన్నాం అనమాట అండి. అది నువ్వు చూడు ఎలానో చెప్పు అని అంటే నేను సీసీ కెమెరాలో చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా నేను సీసీ కెమెరాలో రికార్డ్ చేసుకున్నాను అనమాట అండి. దారిలో ఇది చెప్తూ ఉన్నాను అనమాట. మేము వచ్చేసరికి మొత్తం అంతా కూడా సర్దించేసేసారండి. మధ్యలో అంతా కూడా ఒక దారంతా కంకర వేయించేశారు. ఇదిగోండి టెరకోటా కలర్ వేస్తూ ఉన్నారు అన్నమాట. ఇదంతా కూడా టెరకోటా కలరే.
మొత్తం పర్ణశాల ఇటువైపు సిమెంట్ చేసిందంతా అలానే ఈ పాతికి అటు ఇటు గట్లు అన్నీ కూడా వైట్ వేసారు కదండి ముందు. దాని మీద ఈ టెర్రకోటా కలర్ అంతా వేసుకొచ్చారు. ఎక్కువ కలర్స్ ఏమి యూజ్ చేయలేదండి. 2 రంగులు యెల్లో అండ్ రెడ్ అంతే అండి. మరీ ఎక్కువ కలర్స్ యూజ్ చేసినా మరీ గాడిగా ఉంటుందేమోనని చెప్పి 2 రంగులు, అవి కూడా పసుపు, ఎరుపు అనేవి 2 కూడా ధాటిగా కనిపించే రంగులే కదండీ! బానే కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఆంజనేయ స్వామి మెట్లకి కూడా ఎరుపు రంగే వేసేసారనమాట. అయితే ఈ టెర్రకోట కలరు కొంచెం లైట్‌గా అనిపించిందండి. టెర్రకోట కలరే ఇచ్చారు. సరే ఇంకొక 4 లీటర్లు కావాలి అని అన్నారు. ఈసారి ఇచ్చేది టింటు కొంచెం డార్క్ కలర్ కొట్టించాలి అని అన్నారు. ఇప్పుడు ఉన్నది కూడా కొంతున్నది. దానిలో కూడా ఎక్స్‌ట్రా టింట్ కొట్టించాలండి. ఎందుకంటే టెర్రకోట కలర్ ఎప్పుడు కూడాని డార్క్ రెడ్ అయితేనే బావుంటది. ఈ ఇటుక రంగులాగా ఉంటే కొంచెం తేలిపోయినట్టుంటుంది. మనకి అంతా కూడా ఈ మట్టి, కంకర అన్నీ సర్దించారు కదా! ఇటు పక్కన గేదెలు అవి ఉంటాయి కదండీ! వాళ్ళు కూడా మట్టి అంతా సర్దించుకున్నారు. ఇదిగోండి కంకర అంతా చూసారా మన సైడ్ ఇటు పక్క. ఇదేమో వాళ్ళది డైరీ ఫార్మ్ వాళ్ళది. వాళ్ళు కూడా మొన్నటి వరకు కయ్యలాగా ఉన్నది కదండీ! అదంతా కూడా ఇప్పుడు మొత్తం జేసీబీ తోటి లెవెల్ చేయించేసేసుకొని వాళ్ళు అడ్డు కట్టేసుకున్నారు. ఇదిగోండి కంకర అంతా చూసారా దారిలో ఇలా పొడవునా వేశారు. ఒక్క వర్షం పడితే చక్కగా మట్టంతా అణిగిపోయి నీట్‌గా వస్తదంటండి. జేసీబీ వచ్చినప్పుడు ఇక్కడ పోలు కొంచెం బ్రేక్ అయిందంటండి. అందుకనే ఆ పాత పోల్ తీసేసి ఇదిగోండి మళ్ళీ కొత్తది వేయించారు. ఈ మెష్ గోడ కట్టిన కాంట్రాక్టర్ గారే అది కూడా చేయించి ఇచ్చేసేసారు. ఇక డోర్ ఒకటి చేయించాలండి. పెద్ద గేట్ ఒకటి చేయించాలి మనం అంతే. ఇక్కడితో ఈ మెష్ పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. మట్టిని కూడా చదును చేయించేశారు. మధ్యలో దారి కూడా వేసినట్లుగా వచ్చింది. దాని మీద పాత నాపరాళ్ళు ఏమన్నా దొరికితే వేయిద్దామని అనుకుంటున్నానండి. ప్రస్తుతానికైతే ఈ ఆంజనేయ స్వామి దగ్గర మెట్లు డల్‌గా కలర్ లైట్‌గా ఉండేసరికి ఇంకో కోటింగ్ కూడా వేయమన్నాను. ఈ రోజుకైతే ఇవే పనులండి. ఈ రోజుకి వీడియో కూడా ఇదే అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.